ఓం నమో వెంకటేశాయ. కలియుగ వైకుంఠం తిరుమల. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. అది మీ అందరికీ తెలిసిందే. అక్కడ అడుగు పెడితే ఆ అనుభూతే వేరు. కానీ ఆ ఆనంద నిలయంలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి మూల విరాట్ వెనుక ఎన్నో అంతు చిక్కని మిస్టరీలు ఉన్నాయి. సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అక్కడ జరిగే కొన్ని అద్భుతాలకి శాస్త్రవేత్తల దగ్గర కూడా సమాధానం లేదు. ఈరోజు ఈ వీడియోలో స్వామివారి విగ్రహానికి సంబంధించిన 10 అత్యంత లోతైన రహస్యాలని ఎక్కడా మిస్ కాకుండా వివరంగా తెలుసుకుందాం. మీరు స్వామివారి భక్తులైతే ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి. మొదటిది, స్వామివారి జుట్టు విగ్రహం శిలతో చేసిందైనా స్వామివారి కేశాలు మాత్రం నిజమైన మనిషి జుట్టు లాగానే ఎంతో మృదువుగా ఉంటాయి. పురాణాల ప్రకారం పూర్వం స్వామివారి విగ్రహంపై దెబ్బ తగిలి కొంత జుట్టు ఊడిపోతే నీలాదేవి అనే భక్తురాలు తన కేశాలను కోసి స్వామివారికి ఇచ్చిందంట. అప్పటి నుండి ఆ కేశాలు స్వామివారి విగ్రహంపైనే సజీవంగా ఉన్నాయని అంటుంటారు. అవి ఇప్పటికీ చిక్కు పడకుండా నిగనిగలాడుతూ పెరుగుతుంటాయని అర్చకులు చెప్తుంటారు. రెండవ రహస్యం, సాధారణంగా పచ్చి కర్పూరం అనేది చాలా పవర్ఫుల్ కెమికల్ రియాక్షన్ కలిగి ఉంటుంది. ఏదైనా రాతి విగ్రహం మీద ఇది నిరంతరం రాస్తే ఆ రాయి క్రమంగా పగుళ్ళు ఇస్తుంది. కానీ శ్రీవారి విగ్రహానికి మాత్రం ప్రతిరోజు ఈ కర్పూరాన్ని పూస్తారు. విచిత్రం ఏంటంటే 100 ఏళ్లుగా పూస్తున్న ఆ విగ్రహానికి ఒక చిన్న గీత కూడా పడలేదు. ఆ శిల ఏ పదార్థంతో తయారవుతుందో ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. మూడవది, ఇది వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. స్వామివారి వీపు భాగం వెనుక ఎప్పుడూ తేమగా ఉంటుంది. అక్కడ చెవి పెట్టి వింటే క్లియర్గా ఒక జలపాతపు హోరు లేదా సముద్రపు అల్ల శబ్దం వినిపిస్తుంది. ఆలయ కొండపై ఉంది. చుట్టుపక్కల ఎక్కడ సముద్రం కూడా లేదు. మరి ఆ ఓంకారనాదం లాంటి శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? దీనికి శాస్త్రీయంగా ఎటువంటి వివరణ అనేది లేదు. నాలుగవ రహస్యం, తిరుమల కొండలు సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం వల్ల అక్కడ వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. గర్భాలయం లోపల కూడా ఎంతో చల్లగా ఉన్నా స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ వేడితో ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు జరిగే అభిషేకం తర్వాత స్వామివారి వంటిపై చెమట బిందువులు కనిపిస్తాయి. అర్చకులు పట్టు వస్త్రంతో ఆ చెమటను తుడుస్తూ ఉంటారు. ఒక శిల విగ్రహానికి చెమట పట్టడం ఏంటి? అది ఎలా సాధ్యం? మీకేమైనా తెలుసా? ఐదవ రహస్యం, గర్భాలయం వాకిలి దగ్గర నిలబడి చూస్తే విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ గర్భాలయం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే విగ్రహం కుడివైపుకు జరిగినట్టు ఉంటుంది. ఇది కేవలం మన కంటి భ్రమ అని కొందరు అంటారు. కానీ ఇప్పటికీ ఆ నిర్మాణం ఎలా జరిగింది అన్నది ఎవ్వరికీ తెలియదు. ఆరవ రహస్యం, స్వామివారి అలంకరించిన పూలని తీసి బయట పడివేయరు. విగ్రహం వెనుక ఉండే ఒక ప్రవాహంలో ఆ పూలను వేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ పూలు తిరుమలకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనే గ్రామంలోని చెరువులో కనిపిస్తాయి. ఇప్పటికీ ఆ గ్రామంలోని బయటి వ్యక్తులను వెళ్ళనివ్వరు. అక్కడ జరిగే పూజలు కూడా ఎంతో రహస్యంగా సాగుతాయి. ఏడవ రహస్యం, స్వామివారి అభిషేకం కోసం ఉపయోగించే నీటిని ఆకాశగంగ తీర్థం నుండి తెస్తారు. ఈ నీటి ధార కొండపై నుండి వస్తుంది. ఎండాకాలంలో కూడా ఈ నీటి ప్రవాహం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఆగదు, ఎండిపోదు. ఈ నీరు ఎక్కడి నుండి పుడుతుందో కనిపెట్టడానికి బ్రిటిష్ కాలంలో ప్రయత్నించిన వారు విఫలమయ్యారు. ఎనిమిదవ రహస్యం, శ్రీవారి కళ్ళని ఎప్పుడూ పచ్చకర్పూర నామంతో కప్పి ఉంచుతారు. ఎందుకంటే స్వామివారి కళ్ళ నుండి వచ్చే శక్తివంతమైన కాంతిని సామాన్యులు తట్టుకోలేరని పురాణాలు చెప్తున్నాయి. గురువారం నాడు నేత్ర దర్శనం సమయంలో ఆ నామాన్ని తీసినప్పుడు కూడా స్వామివారి కళ్ళు సజీవంగా మెరుస్తూ కనిపిస్తాయి. 9, ఆనంద నిలయంలో వెలిగే దీపాలు ఎప్పుడు వెలిగించారో ఎవరు వెలిగించారో ఏ రికార్డులోనూ లేను. కొన్ని 100 ఏళ్లుగా ఆరకుండా నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. ఆ దీపాలకు నూనె కానీ నెయ్యి కానీ ఎవరు పోస్తారనే విషయం కూడా అత్యంత గోప్యంగా ఉంచుతారు. 10వ రహస్యం, తిరుమల కొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక రాతి వంతెన ఉంది. దీనినే శిలాతోరణం అంటారు. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం ఈ రాళ్ళు 250 కోట్ల సంవత్సరాల నాటివి. ప్రపంచంలో ఇలాంటి నిర్మాణాలు కేవలం 2 లేదా 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఈ రాళ్ళ నుండే స్వామివారి విగ్రహం ఉద్భవించిందని భక్తుల బలమైన నమ్మకం. చూశారు కదా, వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఈ అంతు చిక్కని రహస్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా దైవశక్తి ముందు సైన్స్ కూడా తలవంచాల్సిందే అని నిరూపించాయి.
ఈ 10 రహస్యాల్లో మీకు ఏది బాగా నచ్చింది? లేదా మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఏదైనా వింతను గమనించారా? కామెంట్ సెక్షన్